హలో అండి, వెల్కమ్ టు రుచిఫై. ఈరోజు పన్నీర్ మసాలా ఎలా చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని చూపిస్తున్నాను. ముందుగా పన్నీర్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని ఇందులో సాల్ట్, చిటికెడు పసుపు, కారం, ధనియా పౌడర్ని తీసుకొని ఈ పన్నీర్ క్యూబ్స్కి కలిసేటట్టు మొత్తం కలిపి పక్కనైతే ఉంచుకుంటున్నానండి. ఒక కడాయిలో ఆయిల్ని తీసుకొని ముందుగా కలుపుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇందులో యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన పన్నీర్ క్యూబ్స్ని కాసేపు అయితే పక్కనైతే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ కడాయిలోనే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఇందులో కట్ చేసుకున్న 1 ఆనియన్ని యాడ్ చేసి ఈవెన్గా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఆనియన్ని ఫ్రై చేసుకొని ఇందులోనే నేను ఒక 7-8 జీడిపప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి రెండు బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే నేను 2 కట్ చేసి పెట్టుకున్న టమాటాని అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి 3 బాగా ఫ్రై అయిన తర్వాత ఇది పూర్తిగా చల్లారనిచ్చాక మాత్రమే మిక్సర్ గ్రైండర్లో వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కనైతే ఉంచుకుంటున్నాను. సేమ్ కడాయిలోనే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి దాల్చిన చెక్క, లవంగా, స్టార్ పువ్వు, ఇలాచి ఒక 3, కొద్దిగా జీరాని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకుని ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకునాలి. ఇది ఫ్రై అయ్యాక ఇందులోనే నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు, టమాటా అండ్ ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ మసాలాని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను కొద్దిగా సాల్ట్ని తీసుకుంటున్నాను, చిటికెడు పసుపు తీసుకుంటున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకున్నాను. మీకు ఇంకా స్పైసీ లెవెల్స్ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇది ఒక 2 to 3 మినిట్స్ వరకు నేను ఇలా మిక్స్ చేస్తూనే బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ కర్డ్ని యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాక ఇందులో నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. వాటర్ అనేది మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకుంటూ కలుపుకోండి. ఇందులో నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది, సో సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకున్నాక ఇందులో నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. ఇది ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులో నేను కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఫ్రై చేసుకొని పౌడర్లా దీనిపైన తీసుకుంటున్నానండి. ఈ కసూరి మేతి టేస్ట్కి చాలా బాగుంటుంది. సో నేను ఈలోపు ఫ్రై చేసుకున్న దాన్ని దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, ఇంతే అండి, పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.